కార్య ఆరంభము కంటే కార్య అంతము మేల. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుని దేవుని మాటలను విని దేవుని మాటల యందు మనం ఎదుగుతున్న కొద్దీ అభివృద్ధి అయ్యి భక్తిపరులుగా మారాలే కానీ ఎదుగుతున్న కొద్దీ మనం భక్తిహీనులుగా మారిపోవడానికి వీలు ఉండకూడదు. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టును గురించి ఆలోచించామనుకోండి. ఒక చెట్టు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అది ఎదుగుతూనే వెళ్ళి ఒక మహావృక్షంగా మారి ఉంటుంది. దాని తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత వాస్తవమో దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, దేవుని మాటలు నేర్చుకుంటున్నటువంటి మనం దినదినము ఎదుగుతూనే ఉండాలే కానీ దిగజారిపోకూడదు, భక్తిహీనులుగా మనం మారిపోకూడదు. అంతెందుకండి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, కొంతకాలానికి వారు ఎదుగుతూ వస్తారు. ఎప్పటి వరకు? వృద్ధాప్యం వరకు, చివరి వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి ఎదుగుతూనే వస్తారు. ఇది ఎలాగ మనకు అర్థమవుతుందో, భక్తిలో ఉంటున్నటువంటి మనం, భక్తిపరులుగా చెప్పుకుంటున్నటువంటి మనం, మన భక్తిహీనతలోకి మనం ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు, మనం వెళ్ళిపోకూడదు. అందుకే మరి వాక్య పట్టణంగా చదువుకున్నాం కదా, ఒకసారి చూసినట్లయితే, ఎక్కువసేపు చెప్పాను, త్వరగానే ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభం కంటే కూడా అంతం మేలంట. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కువగా నాయకులు ఏం చేస్తుంటారు? శిలా విగ్రహాలను తెచ్చి ప్రతి వీధికి ఒకటి, గ్రామానికి ఒకటి, ఊరికొకటి, రోడ్లకు ఒకటి. ఎందుకయ్యా అంటే, ఇదిగో రోడ్లు వేస్తున్నాం, ఇదిగో ఫ్లైఓవర్లు కట్టించబోతున్నాం. ఇలా ఎలక్షన్స్కి ముందు పెద్ద హడావిడి చేసేసి తర్వాత ఆ శిలా విగ్రహాలు ఏమైపోతుంది అంటే శిథిలాల కిందగా మారిపోతుంది. అంతేకాని దాన్ని చేపడతారా అంటే లేదు. అలానే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆరంభించాలి అనుకుంటున్నప్పుడు దాన్ని ఎలాగైతే మనం ఆరంభించామో దాన్ని అలాగనే మనం ముగించాలి. ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాం, నాకు కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, సగం వండాను కదా, దీంతోనే తినేద్దామని ఆపేస్తారా? లేదు. అలాగే ఎవరైనా తినగలుగుతామా? అసలు సగం వండి తినలేం. అలానే ఇప్పుడు ప్రయాణం చేయాలి, ప్రయాణం చేస్తున్నాను కదా, నాకు చాలా ప్రయాణ అలసట ఉంది, నేను గమ్యాన్ని చేరుకోవడానికి నాకు కష్టంగా ఉంది, నేను ఇక్కడే దిగిపోతాను అంటే సరిపోతుందా? గమ్యం చేరుకుంటామా? చేరుకోం. అలానే మనం ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నప్పుడు, చేయాలనుకుంటున్నప్పుడు దాని చివరి వరకు కూడా మనం కొనసాగించడమే మన కర్తవ్యం. బాప్తిస్మం తీసుకున్న నాడు మనం ఎలాగైతే, నేను ప్రతి వారం సంఘానికి వస్తాను, నేను ప్రతి సభలోనూ ప్రతి మీటింగ్స్లోనూ హాజరవుతాను, నేను ప్రతి తరగతులకు, ఇవన్నీ అడిగే కదండి మనకి బాప్తిస్మం ఇస్తారు. సహవాసంలోనూ, సంఘంగాను, అన్నిటిలోనూ క్రమం తప్పక వస్తాము అని మాట ఇస్తాం. కానీ తర్వాత కాలానికి ఏమైపోతుంది ఆ మాటలు? అలానే నూతన సంవత్సరం నాడు మనం ఎన్నెన్నో అనుకుంటుంటాం, కానీ కొంతకాలమే మనం అలా ఉండగలం. మరలా యథావిధిగా పాత సంవత్సరం అంతా ఎలా వృధా చేసామో అలానే ఈ సంవత్సరం కూడా మనం వృధా చేసుకుంటూనే వచ్చేస్తాం. అంతేకాని మనలో మార్పు అంటూ ఉండదా? ఆలోచించాలి. దేవుడు మనకంటూ ఒక నూతన సంవత్సరాన్ని మనకు దయచేసినందుకు మనం బైబిల్లోని దేవుని మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్న మాట ఏమని? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఈ మాటలు పలుకుతున్నది ఎవరండి? ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరు? సొలొమోను గారు. మరి సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని వ్రాసారు అంటే ప్రసంగి గ్రంథం అంతా కూడా ఆయన జీవితంలో జరిగినవన్నీ, ఆయన జీవితం మొత్తాన్ని కలిపి 12 అధ్యాయాలు మనకి ఇచ్చేసాడండి. అందుకే ఈ ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడు అంతా కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఇదే చెబుతుంటారు. ఎందుకు? అనుభవంతో కూడిన మాటలు. ప్రసంగి గ్రంథం అంటేనే సొలొమోను గారి జీవితంలో అనుభవించిన ప్రతిదీ ఆయన రాసిందే. మరి ఇక్కడ ఆయనే చెబుతున్నాడు కదా, కార్య ఆరంభము కాదు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అంటున్నారు. మరి ఒకసారి ఈయన జీవితంలోనికి మనం వెళ్ళి ఆలోచించామనుకోండి. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? సొలొమోను గారి గురించి ఆలోచిస్తున్నాం. సొలొమోను గారు ఎవరు? ఇప్పుడు సొలొమోను గారి గురించి మనం ఆలోచిస్తున్నాం.
సొలొమోను గారు ఎవరు అన్నప్పుడు ఆయన ఎవరి కుమారుడిగా పిలువబడుతున్నారు? దావీదు గారి కుమారుడు. అనగా సొలొమోను గారిలో ఉన్నటువంటి గొప్పలు, ఆయన ప్రారంభంలో ఆయన ఉన్నటువంటి ఆయన జీవిత విధానాన్ని మనం ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆయన ఎంత గొప్పవారంటే ప్రారంభంలో ఆయన ఎవరిగా పిలువబడ్డారు? దావీదు కుమారుడు. దావీదు అంటేనే శత్రు సైన్యంలో గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటి రాజు యొక్క కుమారుడు ఈ సొలొమోను గారు. అంతేకాకుండా దేవుడు తనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటి? ఆయన మహా జ్ఞాని. అతని వంటి జ్ఞానులు ఎవరు కూడా లేరు ఆనాటి కాలానికి. అంతేనా? మహాజ్ఞానిగా ఉంటే సరిపోతుందా? లేదు. ఆయన చేసిన ప్రార్థన, సొలొమోను గారు చేసిన ప్రార్థన ఆ ముందటి తరంలో కానీ తర్వాత తరంలో కానీ మనకు కనిపించదు. బైబిల్లో సుదీర్ఘమైన ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది సొలొమోను గారేనండి. అది కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనలో ఏం అడిగారు ఎవరికైనా తెలుసా? ఆయనది ఏంటి అడిగారు? ఐశ్వర్యాన్ని, శత్రువుల ప్రాణాలని, వీటిని అడగలేదు. ఏంటి అడిగారు ఆయన? జ్ఞానాన్ని. ఇదిగో నీ పిల్లలను పరిపాలించుటకు నాకు కావాల్సినట్టు జ్ఞానాన్ని, వివేచనను నాకు దయచేయ చాలు అన్నాడు. అంటే సొలొమోను గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఒక రాజకుమారుడు, అలానే ఆయన ఒక మహాజ్ఞాని, ఆయన ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థన చేసిన వ్యక్తి. అలానే ఆయన దేవునికి ఏం కట్టించారండి? బంగారు దేవాలయాన్ని. ఈ చరిత్ర అసలు ఈ ప్రపంచంలో ఎవరు కట్టించలేనంత చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను నా దేవునికి మందిరాన్ని కట్టాలి. ఆ మందిరం కట్టేటప్పుడు కూడా ఆయనకు తెలుసు, ఇదిగో దేవుడు వచ్చి ఇక్కడ నివసించడు, అయితే దేవుని నామ ఘనత కొరకు నేను ఈ మందిరాన్ని నిర్మించాను. ఆయన ఆకారం ఏ పాటిది? ఇదిగో ఆయన సింహాసనం ఆకాశంలో ఉంటే ఆయన పాదపీఠము భూమి మీద ఉంది. ఆయన ఉండడానికి నేను కట్టలేదు, కానీ ఆయన నామ ఘనత కొరకు అని చెప్పారండి. అలానే ఇక సొలొమోను గారు ఇచ్చే తీర్పులు, ఆయన ఎలాంటి తీర్పులు తీర్చారు? అందులో ఒకటి మనందరికీ బాగా తెలిసిన తీర్పు ఏంటది? ఇద్దరు స్త్రీలు, అంతేనా? ఇద్దరు స్త్రీల గురించినటువంటి వచ్చిన ఆ తీర్పు విషయమై సొలొమోను గారు ఇచ్చిన ఆ తీర్పుకు ప్రజలందరూ కూడా ఆశ దేవునికి భయభక్తులు కలిగి జీవించారట. అలానే సొలొమోను గారి జ్ఞానాన్ని తెలుసుకొనుటకు ఎక్కడి నుంచి వచ్చింది? షేబదేశపు రాణి కింద భూమి దిగంతంలో నుండి కూడా వచ్చారంట. అంటే సొలొమోను గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన జీవిత కాల ఆరంభంలో, ఆయన రాజైన కాల ఆరంభంలో, ఆయన బ్రతుకుతున్న ఆరంభ కాలంలో ఆయన ఎంత గొప్పగా ఒకటికి మించి జ్ఞాని అంట. ఆయన వంటి బలాఢ్యుడు ఎవరు ఉండరు, ఆయనకు మించినటువంటి వారు ఎవరు ఉండరు. ప్రార్థన పరుడు ఆయన. అలానే ఆయన తీర్పు తీర్చేవారు, దేంట్లోనూ వెనుకలు తెలియదు. బంగారు దేవాలయాన్ని కట్టించారు. మరి ఇంత ఉన్నతంగా ఉంటున్నారు కదా ఈయన. మరి ఉంటుండగా ఈయన జీవితం ఆరంభం ఇలా ఉంది, మరి చివరికి వెళ్ళేసరికి ఎలా ఉంది? దేవుడు ఎప్పుడు కూడా కార్య ఆరంభం కంటే కార్య అంతమే చూస్తారు. మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నది కాదు. బాప్తిస్మం తీసుకున్న నాడు తొలి దినాలలో మనం ఎలా జీవించామన్నది చూడరు దేవుడు. మనం మరణించే చివరి దినాలలో మనం ఎలా బ్రతుకుతున్నామో అదే చూస్తాడు దేవుడు. ఇక్కడ సొలొమోను గారి గురించి, ఇప్పుడు సొలొమోను గారి ఆరంభంలో ఆయన జీవితంలో మనం చూసాం. ఇప్పుడు అదే సొలొమోను గారి జీవితం చివరికి వచ్చేసామనుకోండి. ఆయన చివరి దినాలలో ఆయన ఎలా అయిపోయాడో ఒకసారి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న, ఇంతకు ముందు ఆయన బంగారు దేవాలయాన్ని ఎక్కడ కట్టించారండి? యెరూషలేములోనే. అదే యెరూషలేముకు ఎదురుగానున్న కొండల మీద ఆయన బలిపీఠములను కట్టించాడంట. ఎవరికి? బయలుదేవతలకు. కొండల మీద అనగానే ఉన్నతమైన స్థలాలలో, అనగా ఎవరైతే బంగారు దేవాలయాన్ని దేవునికి కట్టించారో, దేవుని నామాన్ని ఘనపరచాలనుకున్నారో
అదే వ్యక్తి చివరికి వచ్చేసరికి ఎలా మారిపోయాడంటే అన్య దేవతలకు, బయలుదేవతలకు బలిపీఠాలను కట్టించేశాడంటండి. మరి ఏంటి, ప్రారంభంలో ఏమో చాలా గొప్పగా కనిపించారు, చివరికి వచ్చేసరికి ఆయన ఇలా అయిపోయాడు ఏంటి? కారణం ఏంటో తెలుసా? క్రింది మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు, తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలు అయిన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేశాను. ఎవరి నిమిత్తం ఇలాగ చేశాడంటండి? పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం. ఎవరైతే ప్రారంభంలో దేవుణ్ణి ఘనపరచాలని, దేవుణ్ణి అనేక మంది ఆరాధించాలని బంగారు దేవాలయాన్ని కట్టించారో అదే వ్యక్తి ఇప్పుడు ఇతర దేవతలకు బలిపీఠాలను కట్టిస్తున్నాడంటండి. కారణం తన భార్యల వలన. అనగా అతను తీసుకున్న నిర్ణయం మారిపోయిందా? మారిపోయింది. కానీ బైబిల్లో ఒక మాట వ్రాయించడండి. ఒకసారి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం, నేడు మన అందరికీ కూడా ఉపయోగకరమైన మాట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మన అందరం జాగ్రత్తగా ఆలోచించవలసిన మాట. త్వరగా ముగించేస్తాను, టైంని చూడకండి, బైబిల్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించినడలా అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఏమర్థమైంది ఈ మాటల్లో? ఇప్పుడు ఈ మాటలను మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాలి. ఎలాగంటారా? ఇక్కడ ఈ మాటల్లో ఉన్న భావం ఏంటి? ఎవరైనాను దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, మనం పాపం చేయలేదా? మనందరం కూడా పాపములు చేసిన వారమే. అందుకే మనల్ని ఎక్కడి నుంచి ఆయన పిలుచుకొచ్చారంట సంఘంలోనికి? మనం పాపములమై ఉండి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉంటుండగా మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా, పాపము చేశాము. అయితే పాపము చేసి దానిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే ఆయన అవశ్యముగా అతడిని బ్రతకనిస్తాడంట. పాపము చేసి దేవుని యొద్దకు వస్తే ఆయన బ్రతకనిస్తారు. అర్థమైందా? పాపము చేసి దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని మన్నించమని వేడుకొనగానే ఆయన బ్రతకనిస్తాడంట. అయితే 24వ వచనంలో చూసామనుకోండి, 24వ వచనంలో, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, నీతిపరుడు గురించి చెప్తున్నాడని. ఇంతకు ముందు మాటలు ఎవరి గురించి చెప్పారు? దుష్టుడు గురించి చెప్పాడు. అసలే వాడు దుష్టుడు. వాడు చేసిన పనులన్నిటికీ తాను పశ్చాత్తాపము నొంది దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని బ్రతకనిస్తాడంట. అంతేకాని నీతిపరుడిగా బ్రతుకుతున్న ఇతను తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. ఎంత మాట అనేసాడండి! నీతిమంతుడు చేసిన కార్యములు ఏమాత్రం కూడా జ్ఞాపకంలోనికి రావంట దేవునికి. మనం కూడా చాలాసార్లు ఈ మాటలు మనం మాట్లాడే ఉంటాం ఏదో ఒక సందర్భంలో. ఏమని? మేము ప్రారంభం నుండి వచ్చేవాళ్ళం తెలుసా, మేము ప్రారంభంలో ఇచ్చేవాళ్ళం తెలుసా, మేము ప్రారంభంలో ఉండేవాళ్ళం తెలుసా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రారంభంలో ఉండేవాళ్ళం, ప్రారంభంలో వచ్చేవాళ్ళం, ప్రారంభంలో ఇచ్చేవాళ్ళం అంటే ఇప్పుడు మనం ఇచ్చేవారిగా లేమా? ఇప్పుడు మనం ఉండేవారిగా లేమా? అంటే ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు నీతిని విడిచి పాపము చేసిన వాని గురించి దేవుడు ఏమాత్రం అతను చేసిన ప్రారంభంలో ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎంతమందిని నడిపించినా, ఎంత ఉన్నతంగా భక్తిని కనపరిచినా చివరిలో లేదనుకోండి, ఆ నీతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ముందు చేసిన వాటన్నిటిని కూడా తండ్రి ఏమాత్రమును జ్ఞాపకంలోనికి తెచ్చుకొనక
అతన్ని విశ్వాసఘాతకుడుగా చేసి పాపమును బట్టి మరణమునందును చంపేశాడంట అండి. అనగా ప్రారంభంలో ఉన్నంత ఇదిగా బాప్తిస్మం తీసుకున్న తొలినాడు మనం కూడా చాలా తొందరపడుతూ ఉంటాం కదా. వెళ్ళిపోదాం, చేసేద్దాం, ఇచ్చేద్దాం, అందరినీ తీసుకొచ్చేద్దాం. చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు, వాతావరణం బాగాలేదండి, కొంచెం అనుకూలంగా లేదండి, అయినా కూడా మనం వినం. అప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం అర్థం చేసుకోవాలి, ఓకే ప్రారంభంలోనే ఇలా ఉంటారు కానీ చివరి వరకు నిలిచేవారుగా ఉండరు. ఏదో ఒక సామెత కూడా ఉంటుంది కదండి ఆకు గురించి, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. దేవుని కార్యక్రమాన్ని నిజంగా పూనుకోవాలనుకున్నప్పుడు నిదానంగా ఆలోచించి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి చివరికి వెళ్ళేసరికి మనం వేగంగా వెళ్ళిపోతూ ఉండాలి పనిలో. అంతేకాని మొదటగా వేగంగా వెళ్ళిపోయి చివరికి కనిపించకుండా వెళ్ళిపోయే స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒక నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి పాపం చేశాడే అనుకోండి, అతని నీతిని దేవుడు ఏమాత్రం జ్ఞాపకం చేసుకోడంట. అలానే అతని బ్రతకనివాడు, అతన్ని చంపేస్తాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఏమని? మనందరం అసలే మహాజ్ఞానులం, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామండి? ఈ నేటి కాలంలో మన వాక్యాన్ని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? జయశాలి శ్రీ పీడి సుందర్రావు తాతయ్య గారి దగ్గర నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఏమని? మనం బీవైవైలో ఉన్నాం, మరి బీవైవైలో ఉంటున్నాం, మనకి డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మొదటి పాఠంలోనే ఉంది కదా, పాత నిబంధనలో ఉన్నదన్నీ కూడా కట్టడాలన్నీ కూడా కొట్టివేయబడింది, మనకు అది అప్లై అవ్వదని. మరి ఇప్పుడు ఇది యెహెజ్కేలు గ్రంథం ఏ కాలం నాటిది? పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన. కాబట్టి ఇప్పుడు మనకి ఇది చెందదు, ఇది మనకు రాదు అనుకుంటే పొరపాటు. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు వ్రాయించారు. మరి క్రొత్త నిబంధనలో ఒకరి గురించి మనం ముగించుకుందాం. మరి అతను ఎవరో కాదు, అంటే క్రొత్త నిబంధనలో కూడా ప్రారంభంలో కార్యక్రమాలన్నీ చేసి అంతముకి చివరికి వచ్చేసరికి కాన రాకుండా పోయిన వారు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వారు? ఎవరు? ఇస్కరియోతు యూదా. అంతేనా? ప్రారంభంలో ఆయన అద్భుతాలు చేశాడట, సూచక క్రియలు చేశాడట. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏంటి ఇస్కరియోతు యూదా కూడా చేశారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభంలో ఆయన తన 12 మంది శిష్యులను, యేసుక్రీస్తుల వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది పేర్లు కూడా క్రింద మనకు రాయబడ్డాయి. అయితే ఈ 12 మంది శిష్యులను పిలిచి వారికి పవర్స్ ఇస్తున్నారు. ఎలాంటివి అంటే అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారి ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇదిగో ఎవరికైనా దెయ్యాలు పడ్డాయా, అందరు నా దగ్గరికి రండి, నేను స్వస్థపరుస్తాను, నేను వెళ్ళగొడతాను, నేను అద్భుత కార్యక్రమాలు చేస్తాను, మీకు నయం చేస్తాను అని పిలిచి ఉండొచ్చండి. కానీ చివరికి ఈ దెయ్యాలన్నీ కూడా ఏమనుకోని ఉండొచ్చు, అందరినీ వదలగొడుతున్నారు దెయ్యాలందరినీ, వాన్నే మనం పట్టేసుకుంటే పోలే అని ఆలోచించి తనలోనికే దెయ్యం దూరిందంట. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా గారి ప్రారంభం ఎలా ఉంది? ఆయన అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టారట, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచారట. అలాంటి ఆయన చివరికి 30 వెండి నాణెంలకు ఆశపడి యేసుక్రీస్తుల వారిని మరణానికి అప్పగించేసిన తర్వాత తను ఏమైనా మంచిగా బ్రతికాడా? లేదు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, ప్రయోజనం లేకపోయింది, యేసుక్రీస్తుల వారు సిలువకు అప్పగించబడ్డాడు. ఇక తాను చేసేది ఏమీ లేక చివరికి ఏం చేసుకున్నాడు? వెళ్ళి ఒక పెద్ద చెట్టు తీసుకొని దానికి ఉరిపోసుకొని తల క్రిందులుగా పడినందున దేహం 2గా బద్దలై కడుపులోని పేగులన్నీ కూడా బయటకు వచ్చేసి, అంటే ఒక విధంగా చెప్పాలంటే కుక్క చావ చనిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇతని ప్రారంభం ఎలా ఉన్నాడు? ఈయన అనేక మందిని స్వస్థపరిచాడు, ఒక దైవజనుడిగా భావించేవారు. అలాంటి ఆయన ముగింపుకు వచ్చేసరికి ఎలా ఉందో చూసారా? ఎంత భయంకరంగా ఉంది అంటే దీన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఒక సొలొమోను గారు ప్రారంభంలో గొప్పగా ఉన్నారు,
చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి ఏ చేతులతో అయితే దేవునికి బంగారు దేవాలయాన్ని కట్టించాడో అదే చేతులతో అన్య దేవతలకు బలిపీఠాలను కట్టించేశాడు. అంతేనా? ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తుల వారిని వెంబడించాడు, కానీ యేసుక్రీస్తుల వారిని తనలో ఉంచుకోలేదండి. తనలో ఉంచుకొని ఉంటే ఆ పని చేసేవారు కాదేమో. ఇప్పుడు చాలా వరకు కూడా కుటుంబంలో మనం ఆలోచించామనుకోండి, భార్యాభర్తలు ఉంటారు, కానీ భర్త మనసులో భార్య ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అలానే భర్త మనసులో భార్య ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ రెండు కాకుండా వేరే విధంగా జరిపింది అనుకోండి, కుటుంబం అల్లకొల్లోలం అయిపోతుంది. అలానే సంఘంలో ఉంటున్నాం మనందరం కూడా ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరిని మన మనసులో ఉంచుకొని వారందరిని కూడా ప్రేమగా ఆప్యాయతగా మనం పలకరిస్తూ అనేక మందిని దేవుని సహాసంలో నడిపించేవారుగా ఉండాలి. అంతేగాని వస్తే ఏంటి, రాకపోతే నాకేంటి, ఇలాంటి ఆలోచనలతో మనం ఉండకూడదు. కార్య ఆరంభం, మనం ఏదైనా ఒక ఆరంభించాలనుకుంటున్నప్పుడు దానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి వచ్చాం, మనకంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని సిద్ధపాటు మనం చేసుకొని ఉంటాం. వాటన్నిటిని మనం చేసుకోవడం కరెక్టే, కానీ ఆత్మీయత విషయంలో, సంఘ అభివృద్ధి విషయంలో మన వరకు మనం ఏం చేయగలుగుతున్నాం? బాప్తిస్మం తీసుకున్న తొలినాటిలో సంఘానికి వస్తున్నప్పుడు మనం అందరం ఎలా వచ్చుంటామండి? ఏ మనసుతో వచ్చుంటాం? నాకు వాక్యం, దేవుడు, పరలోకం ఇవి తప్ప నాకేమీ వద్దు, ఈ సంఘంలో నాకు సభ్యుడిగా ఉంటే చాలు అనుకునే భావనతోనే వస్తాం. కానీ రాగా ఎలా మారిపోతాము? నన్ను పాటకు పిలవలేదు, నన్ను అందరి ముందర గౌరవించలేదు, నాకు గుర్తింపు ఇవ్వలేదు, నా నెంబర్ లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం మనస్తాపాలు చెంది వారికి దూరం అయిపోయి, ఈమె ఇటు వస్తుందంటే ఆమె అటు నుంచి రావడం, లేకపోతే ఈ అన్న ఇక్కడ ఉన్నాడంటే ఆ సంఘానికే రాకపోవటం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటివి మనం చేసేవారుగా ఉండక మనం ఎలా ఉండాలి? మనం దేనికోసం వచ్చాం? బాప్తిస్మం తీసుకున్న నాడు మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవుడు కావాలి, దేవుడున్న పరలోకానికి మనం చేరాలి. మరి అక్కడ చేరాలన్నటకు మనల్ని వాక్యంలో బలపరిచే సంఘం ఇది అని మనం గుర్తించినప్పుడు ఈ సంఘానికి వచ్చిన మనం ఎల్లప్పుడూ కూడా స్థిరపడి స్థిర మనస్కులై ఉండి మనతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్ళేవారుగానే మనం ఉండాలి. అంతేకాని ఏదో వచ్చిన కొత్తలో పరిగెత్తేసి చివరిలో మనం జారిపోయేవారుగా ఉండకూడదు. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది, రన్నింగ్ రేస్లో పరిగెత్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పరిగెడుతూ ఉంటారు. మీరు గమనిస్తే ఒకరేమో స్పీడ్గా పరిగెత్తించి కరెక్ట్గా దగ్గరికి వచ్చేసరికి స్లోగా వస్తాడు. ఎందుకు? నా వెనక చాలామంది ఉన్నారులే, వాళ్ళు వచ్చే లోపల నేను నడుచుకుంటూ కూడా వెళ్ళి గెలిచొచ్చు అని. కానీ వెనక ఉన్నవాడు ప్రారంభంలో మెల్లిమెల్లిగా పరిగెత్తుకుంటూ వచ్చి చివరిలో తన స్పీడ్ని పెంచేసి ఇతని కంటే కూడా ముందుకి సాగి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎలా పరిగెత్తాలి? వచ్చిన తొలి దినాన తీసుకుంటున్న నిర్ణయాలలోన, మనం ఆలోచించే విధానంలోన, అన్నిటిలోనూ తొందరపాటు ఉండకూడదు. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు అన్నిటిని కొనుక్కున్నారండి, మనకి ఏమీ లేదు. ఇప్పుడు వారు కొన్నారు కదా అని అప్పు చేసి మరి నాకు ఫ్రిడ్జు, టీవీ, ఏసీ ఇవన్నీ కొనుక్కున్నాను అనుకోండి, అంటే ఆరాటపడి హడావిడిగా అన్నిటిని కొనుక్కొని వాటిని ఇది అప్పులు తీర్చలేక చివరికి నష్టం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. ఇలాంటి విషయాలు చాలామంది ఊరిపోసుకొని కూడా చనిపోయిన వారు లేకపోలేదు. అంటే హడావిడిగా ఆర్భాటంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండక, మనం బాప్తిస్మం తీసుకున్న తొలినాట మనం ఏదైతే దేవునికి కట్టుబడి దేవునికి మాట ఇచ్చామో ఆ మాటను మనం మరణాంతరం వరకు, మనం చివరి శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఆ మాటకు కట్టుబడి ఉండాలి అని అందరం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా మనం దేవునిలో ఐక్యంగా ఉంటూ దేవునిని ఇంకా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేవారిగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.